MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. పాక్ పౌరులకు కేంద్రం ఇచ్చిన గడువు ముగుస్తూ ఉండడంతో అన్ని రాష్ట్రాల్ని కూడా కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్ చేసి పాక్ దేశస్తుల్ని గుర్తించి వెనక్కి పంపాలంటూ ఆదేశించారు. ముందు స్థానికంగా ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. దీంతో హైదరాబాద్ లో పాకిస్తానీయులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. పాక్ పౌరుల వివరాలు హైదరాబాద్ పోలీసులు సేకరించారు. హైదరాబాద్ లో మొత్తం 208 మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా గుర్తించారు. వారికి 2 రోజుల్లో హైదరాబాద్ వీడి పాక్ కు వెళ్లిపోవాలని ఆదేశించారు హైదరాబాద్ పోలీసులు. ఇటు ఏపీలో కూడా పాకిస్తానీయుల ఉనికిని గుర్తించడానికి తనిఖీలు మొదలుపెట్టారు. విజయవాడ, విశాఖ, తిరుపతి లాంటి ప్రధానమైన నగరాల్లో ఇమిగ్రేషన్ డేటాను సమీక్షిస్తూ స్థానిక ఇంటెలిజెన్స్ బృందాల సహాయంతో చర్యలు కూడా చేపడుతున్నారు. మరొక వైపు భారత్ వీడి వెళుతున్న పాకిస్తానీయులతో అటారీ, వాఘా సరిహద్దు దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఇండియా 48 గంటల డెడ్ లైన్ విధించడంతో దేశంలో ఉన్న పాకిస్తానీయులు తమ దేశానికి వెళ్లడానికి అమృత్సర్లోని అటారీ, వాఘా సరిహద్దుకు చేరుకుంటున్నారు. వివిధ కారణాలతో భారత్కు వచ్చిన వారంతా కూడా ఇప్పుడు అటారీ, వాఘా సరిహద్దు గుండా వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే బరేలీ, ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కశ్మీర్లో ఉన్న పాకిస్తానీయులు తమ దేశానికి బయలుదేరారు. దీంతో సరిహద్దు దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పాక్ ఇండియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన నగరాల్లో సెక్యూరిటీ కూడా హై అలర్ట్ చేశారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, దాదాపు కేంద్రం ఇచ్చిన గడువు ముగుస్తూ వస్తోంది. అన్ని రాష్ట్రాల్ని కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి సెక్యూరిటీ కనిపిస్తోంది? భద్రతా రక్షణ చర్యలు ఏం తీసుకుంటున్నారు? ఇప్పటికే పహల్గామ్ అటాక్ తర్వాత అన్ని మెయిన్ సిటీస్కి అట్లాగే సెన్సిటివ్ ఏరియాస్కి ఇప్పటికే అలర్ట్ వెళ్ళిపోయింది. అన్ని రాష్ట్రాలకు కూడా, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఇంకా అదనపు అలర్ట్ కూడా జారీ అయింది. సో ఎక్కడ ఎలాంటి బ్లాస్ట్ జరిగినా సరే దాని మూలాలు హైదరాబాద్లో ఉంటాయనేది గతంలో నుండి కూడా మనం వింటూనే ఉన్నాము. అయితే తాజా అటాక్ తర్వాత అసలు హైదరాబాద్లో ఎంతమంది పాకిస్తానీలు ఉన్నాయనేటువంటి వివరాలను కూడా హైదరాబాద్ పోలీసులు దృష్టి పెట్టారు. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ పాకిస్తానీలకు సంబంధించి ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది. 27 లోపు వాళ్ళందరూ కూడా తమ కంట్రీకి వెళ్ళిపోవాల్సిందిగా చెప్పడంతో హైదరాబాద్లో ఎంతమంది పాకిస్తానీలు ఉన్నారనేటువంటి వివరాలపైన కూడా హైదరాబాద్ ఎస్బీ అధికారులు వివరాలు సేకరించారు. ఇమిగ్రేషన్ అధికారుల దగ్గర నుండి డేటా తీసుకొని అట్లాగే లోకల్లో ఉన్నటువంటి అధికారుల నుండి కూడా డేటాను రాబట్టుకొని మొత్తం హైదరాబాద్ కమిషనరేట్ వరకు మాత్రం దాదాపు 208 మంది పాకిస్తానీలు ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరిలో లాంగ్ టర్మ్ వీసా ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 156 మంది లాంగ్ టర్మ్ వీసాలో ఉన్నారు. అంటే వీళ్ళందరూ చాలా ఏళ్ల క్రితమే పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చేసి ఇక్కడే ఫ్యామిలీస్ని ఏర్పాటు చేసుకొని సెటిల్ అయి ఉన్నటువంటి వారు. దీంతోపాటు షార్ట్ టర్మ్ వీసాలు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు దాదాపు ఒక 13 మంది ఉన్నారు. అట్లాగే మరొక 39 మంది మాత్రం బిజినెస్ వీసాల మీద వచ్చారు. సో వాళ్ళందరికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఆల్రెడీ హైదరాబాద్ అధికారులు వాళ్ళ లిస్ట్లో పెట్టుకున్నారు. వీళ్ళందరికీ కూడా 27 లోపు వెకేట్ చేయాల్సిందిగా ఆల్రెడీ చెప్పారు. అయితే ఈ మెడికల్ వీసా పైన ఉన్నటువంటి వారికి మాత్రం 29th వరకు గడువు ఉంది కాబట్టి వారికి సైతం హైదరాబాద్ పోలీసుల నుండి కూడా ఒక అలర్ట్ని అయితే జారీ చేశారు. వీళ్ళనంత త్వరగా తమ కంట్రీకి వెళ్ళిపోవాల్సిందిగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో రిమైనింగ్ 2 కమిషనరేట్, అటు సైబరాబాద్ కానీ ఇటు రాజ్కొండ కానీ ఈ ప్రాంతాల్లో కూడా చాలామంది పాకిస్తాన్లు ఉన్నారు. ముఖ్యంగా బాలాపూర్ లాంటి ప్రాంతాల్లో ఇతర దేశాల నుండి వచ్చేటువంటి రెఫ్యూజీస్, మయన్మార్ కావచ్చు, సో ఇలాంటి ప్రాంతాల నుండి వచ్చేటువంటి రెఫ్యూజీస్ చాలామంది బాలాపూర్ ప్రాంతంలో నివసిస్తుంటారు. సో అక్కడ కూడా ఎంతమంది పాకిస్తానీలు ఉన్నారు, సో వారందరి డీటెయిల్స్ని కూడా ఆయా కమిషనరేట్కి సంబంధించినటువంటి ఎస్బీ అధికారులు ఎంక్వైరీ చేసి మొత్తం ఆ లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసి వాళ్ళందరికీ కూడా కేంద్రం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళంత త్వరగా హైదరాబాద్ విడిచి తమ కంట్రీకి వెళ్ళిపోవాల్సిందిగా అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రణీత. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.